Hi team. Good morning, good evening everyone. రష్యాలో సార్ ఎవరైనా సీట్ రిజర్వ్ చూసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి సార్. రష్యాలో సరికి కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే అడ్మిషన్స్ రైట్ అవైలబుల్ ఉన్నాయి. టాప్ అండ్ యూనివర్సిటీస్లో కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే బడ్జెట్ సరికి 30 to 35 lakhs, 35 to 40 lakhs అంటే మంచి టాప్ అండ్ యూనివర్సిటీస్ అండి ఉన్నాయి రైట్ అవైలబుల్. ఎవరైనా రిజర్వ్ చేసుకొని చేసి పెట్టుకోండి. డోంట్ వెయిట్ ఫర్ కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిల్, సెకండ్ కౌన్సిల్, థర్డ్ కౌన్సిలింగ్ అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్, ఆగస్ట్ ఎండింగ్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అడ్మిషన్స్ క్లోజ్ చేస్తాయి, ఎందుకంటే మన ప్రాసెసింగ్ టైమే ఆల్మోస్ట్ 2 months to 3 months టైం పడుతుంది. కాబట్టి ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఓకేనా? బడ్జెట్ వచ్చేసరికి మీకు బడ్జెట్ 30 to 40 lakhs ఆ మధ్యలో ఉంటుంది, బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి. మినిమం 30, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్, అది ఇన్స్టాల్మెంట్ వైజ్గా పే చేసుకోవచ్చు. ఓకేనండి. ఈరోజు టాపిక్లోకి వెళ్దామండి. టాపిక్ వచ్చేసరికి సార్ చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు సార్. రష్యాలో వార్ జరుగుతుంది కదా, అందుకని మేము కిర్గిస్తాన్ వెళ్తున్నామండి, లేదా జార్జియా వెళ్తున్నామండి, వియత్నాం వెళ్తున్నామండి, ఎందుకు అంత రిస్క్ ఎందుకు అంటున్నారు. ఇంకో విషయం కూడా ఏంటంటే ఇది కూడా వార్ కామనే కాబట్టి అని కొంతమంది అనుకుంటే వాళ్ళని ఏంటంటే రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటండి. కిర్గిస్తాన్లో అయితే రష్యన్ లాంగ్వేజ్ అవసరం లేదు, జార్జియాలో అయితే జార్జియన్ లాంగ్వేజ్ అవసరం లేదు, వియత్నాం అయితే వియత్నాం లాంగ్వేజ్ అవసరం లేదండి. ఇలా అంటే రష్యా కాకుండా చాలామంది ఏంటంటే మిమ్మల్ని డీమోటివేట్ చేస్తారండి. ఎవరైనా రష్యా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అది 100% డీమోటివేషన్ అండి. ఎందుకంటే రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. కాబట్టి మీరు ఏంటంటే 1-2 సార్లు మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి లేదా మీ ఫోన్లో చెప్పే వాళ్ళకి 1-2 సార్లు ఆలోచించండి. ఇప్పుడు వారు రష్యన్ లాంగ్వేజ్ రెండే మేజర్గా ఇంపాక్ట్ ఉంది, అంటే మీకు డెసిషన్ మేకింగ్. మోస్ట్ ఆఫ్ దమ్ వార్ అంటున్నారండి. వార్ గురించి మాట్లాడదాం అండ్ దాంట్లో రష్యన్ లాంగ్వేజ్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. రష్యాలో సార్ వార్ అంటారు కదా, ఇప్పుడు ప్రతి కంట్రీలో ఏ డెవలప్డ్ కంట్రీ అంటే పక్క కంట్రీతో కామన్గా ఉండాల్సిందే. మనకి పాకిస్తాన్కి మనకి లేదా అది కామన్గా అది నడుస్తుంటుంది, అంతే తప్పితే మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. మన హైదరాబాద్లోనే, బెంగళూరులోనే, చెన్నైలోనే ఉంటాము, అసలు మనకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. మన యూనివర్సిటీస్ కూడా రష్యాలో అలానే ఉంటాయి. ఓకేనండి. ఎక్కడ కూడా రష్యా మనకంటే 8 రెట్లు పెద్దదండి. కాబట్టి మీరు అసలు ఎవరో భయపడాల్సిన అవసరం. అది కాక రష్యా ఇస్ అ వెరీ పవర్ఫుల్ కంట్రీ అండి, వరల్డ్ హైయెస్ట్ సెక్యూరిటీ కంట్రీ. చాలా మంది చెప్తారు జార్జియా అంటే 3rd లార్జెస్ట్ సేఫెస్ట్ కంట్రీ అండి, కిర్గిస్తాన్ అండి మా కేర్ టేకర్స్ ఉన్నారండి, ఇక్కడి నుంచి ఏపీ తెలంగాణ నుంచి వెళ్ళారని చెప్తారు. ఇది కాదండి కావాల్సింది. ఏపీ తెలంగాణ నుంచి ఎంతమంది వెళ్తారు? 1-2 వెళ్తారు. మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటి? ఆ కంట్రీ స్టాండర్డ్ కావాలి. ఇప్పుడు యుక్రెయిన్ ఉంది, అన్స్టాండర్డ్ కంట్రీ. ఈ యుక్రెయిన్ కంటే జార్జియాలు, కిర్గిస్తాన్లో పాపులేషన్ వైజ్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ కావచ్చు డౌన్ రేట్. చాలా వాళ్ళు చిన్న కంట్రీస్ అవి. 60 లక్షల పాపులేషన్, 30 లక్షల పాపులేషన్, 40 లక్షల పాపులేషన్. వాటిలో ఇంకెంత సెక్యూరిటీ ఉంటుందో చూడండి ఒకసారి. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే యూనివర్సిటీస్ కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సరికి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సెక్యూరిటీ హై స్టాండర్డ్ ఆఫ్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. రష్యా ఎప్పటి నుంచి కదండి, గత 50 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు రష్యా ఎంబీబీఎస్ చదవడానికి. లాస్ట్ ఇయర్ కూడా చాలా 10,000 మంది వెళ్ళారు మన ఏపీ తెలంగాణ నుంచి. కాబట్టి రష్యా అనేది వెరీ బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు మంచి యూనివర్సిటీస్ ఏంటంటే రైట్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా చేసుకోండి, చేసి పెట్టుకోండి. ఈ వార్ అని, తర్వాత సరికి క్లైమేట్ అని, ఇంకోటి అని, ఎక్సెప్ట్ సౌత్ ఇండియా తప్పితే రిమైనింగ్ అన్ని కంట్రీలో చదువుతుందండి. ఓకేనండి. రష్యా లాంటి మంచి కంట్రీస్ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఈ రష్యా ఎవరు చేయరు, ఎందుకంటే డబ్బులు రావని. కిర్గిస్తాన్లు, జార్జియాలు, వియత్నాలు అయితే ప్రైవేట్ కాలేజీలు, చిన్న కంట్రీస్, అండర్ డెవలప్ కంట్రీస్ కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. మీరు ఏ కంట్రీ వెళ్దాం అనుకున్నా ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. అసలు వారి గురించి రష్యా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. అసలు మీకు యాక్చువల్ చెప్పాలంటే రష్యా వెరీ పవర్ఫుల్ కంట్రీ. మన ఇండియా ఎంత పవర్ఫుల్గా ఉండడానికి కూడా రష్యానే కారణం. అలాంటిది మనం ఇండియాలో ఎంత సేఫ్గా ఉంటే రష్యాలో ఇంకెంత సేఫ్గా ఉంటాం. కాబట్టి ఏంటంటే జస్ట్ ఏంటంటే మిమ్మల్ని ట్రాప్ చేయడము, మీకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలియదు కదా, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జియో పాలిటిక్స్ తెలియదు కాబట్టి మిమ్మల్ని ఈజీగా మ్యానిపులేట్ చేస్తారు మీ ఇళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు. మీరు ఇళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు అడ్మిషన్ చేస్తే మాత్రం సార్ మీకు ఎలా ఉంటుందంటే సిచ్యువేషను, మీకు ఇంటర్మీడియట్లో ఇళ్ళ దగ్గరికి వచ్చి అడ్మిషన్ చేస్తారు 10th క్లాస్ అయిపోయినామంటే రిజల్ట్స్ ఏంటి మీకే తెలుసు. ఇప్పుడు ఇంటి దగ్గర పిఆర్ వాళ్ళు వస్తారండి, మేము చైతన్యనారాయణ నుంచి ఆ కాలేజీ ఈ కాలేజీ అని చెప్తారు. దాంట్లో 90% ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది, వాళ్ళు చెప్పింది జరగవు. సేమ్ లైక్ దట్ ఎవరైతే కిర్గిస్తాన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, సెంట్రల్ అమెరికా అవ్వచ్చు, ఫ్రీ మెడికల్ పీజీ అని, అమెరికాలో ఫ్రీ మెడికల్, ఇలా జస్ట్ మిమ్మల్ని 100% మ్యానిపులేట్ చేయడం ఒక అడ్మిషన్ వరకే. మీ కెరియర్ గురించి ఆలోచించే వాళ్ళు లేరు. రష్యా అనేది మీకు ఇండియాలో 6, మీకు ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది, గాంధీ ఉంది, ఉస్మానియా ఉంది, వాటిలో చదివితే ఎలాంటి స్టాండర్డ్స్ ఉంది యాజ్ ఇట్ ఈస్ స్టాండర్డ్స్ అండి. మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజీలు వస్తే రష్యాలో కూడా జస్ట్ అలాంటి కాలేజీలో ఉన్నాయి. అంతకంటే ఇంకా హై స్టాండర్డ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, మన ఢిల్లీ ఎయిమ్స్ లాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ. మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు, ఉన్న వెరీ ఫార్మల్ ఎగ్జామ్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు జస్ట్ 150 వచ్చినా
మీకు ఎవరైనా ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ లేదా గాంధీ ఉస్మానియా సీట్ రన్లో 100% రష్ వెళ్ళిపోండి. ఇక్కడ బి కేటగిరీకి కోట్లు పెట్టి చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ద కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. ఇంకొంతమంది చెప్తారు అట్నుంచి అమెరికా వెళ్ళొచ్చు, సెంట్రల్ అమెరికా చదవండి, జార్జియాలో చదవండి, లేదా వియత్నాంలో చదవండి, అట్నుంచి డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోవచ్చు అంట. అది 100% రాంగ్ అండి. ఇప్పటి వరకు సక్సెస్ రేట్ 0. మీరు ఆ యుఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, కెనడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్రాక్ చేయాలంటే మీకు మంచి సబ్జెక్ట్ ఉండాలి కదా. మీరు వెళ్ళేది సెంట్రల్ అమెరికా, కిర్గిస్తాన్లు, జార్జియాలు, వియత్నాం, లేదా అక్కడ స్టాండర్డ్స్ ఏమున్నాయి? రేపు యుఎస్ఎంఎల్ఏ క్రాక్ చేయాలన్నప్పుడు ఆ స్టాండర్డ్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాలి మరి. ఓకేనండి. సో మీరు ఇప్పుడు 100 కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ లేదా ఒక రన్నింగ్ రేస్లో పాల్గొన్నప్పుడు దానికి ప్రిపేర్గా ప్రాపర్ ప్రాక్టీస్ ఉండాలి. మీకు ఫాస్ట్గా మూవ్ అవ్వాలన్నప్పుడు. సో ఇప్పుడు మనం రన్నింగ్ రేస్లో పాల్గొనాలి, రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయాలి, మన ఫస్ట్ ప్రైజ్ రావాలంటే ఎంత ప్రాక్టీస్ చేయాలి? సో అలానే మీరు యూఎస్ఎంఎల్ఏ అవచ్చు, యూకే అవచ్చు, కెనడా అవచ్చు, ఇంత పెద్ద కంట్రీస్లో మీరు డెవలప్డ్ కంట్రీస్లో క్రాక్ చేయాలన్నప్పుడు మీకు రష్యానే బెస్ట్ ఆప్షన్. ఈ చిన్న కంట్రీస్ అడ్మిషన్ కోసం ఫ్రీ మెడికల్ ఫీజులు, ఫస్ట్ ఇయర్ నుంచి ఎంసీ కోచింగ్, ఎన్ఎంసీ కోచింగ్ అవి ఇవని చెప్తారు. అక్కడ రియాలిటీలో చూడు, అక్కడ స్టాండర్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఎంత కోచింగ్ తీసుకుని యూజ్ ఏముంది? కాలేజీలో మంచి ప్రొఫెసర్స్, మంచి లెక్చరర్స్ లేకనే కదా ఇండియా నుంచి తీసుకెళ్తున్నారు. మీరు ఎవరైతే ఇండియన్ ఫుడ్లు, ఇండియన్ మెస్లు, ఇండియన్ ప్రొఫెసర్స్ అంటారో ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. ఎందుకో చెప్పమంటారా? అక్కడ స్టాండర్డ్స్ లేకనే కదా ఇండియా నుంచి ప్రొఫెసర్స్, ఇండియా నుంచి లెక్చరర్స్ వెళ్ళేది. స్టాండర్డ్స్ ఉంటే ఎందుకు వెళ్తారు? బేసిక్ అది. ఇప్పుడు స్టాండర్డ్స్ ఉన్నకంటే ఇప్పుడు రష్యాలో ఎవరు మీకు ఇండియన్ లెక్చరర్స్, ఇండియన్ ఇవన్నీ చెప్పరు కదా. అక్కడ అసలు ఇండియా నుంచే లెక్చరర్స్ తీసుకెళ్తున్నారంటే అక్కడ స్టాండర్డ్స్ లేవు ఆ కంట్రీలో. కాబట్టి మీరు వెళ్ళే కంట్రీ మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, పవర్ఫుల్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కిర్గిస్తాన్, రష్యాలో ఏదో చిన్న ఏ యుద్ధాలు జరుగుతున్నాయని మీరు కిర్గిస్తాన్ వెళ్తారు. కిర్గిస్తాన్లో ఏముంది? చిన్న కంట్రీ, దాంట్లో సెక్యూరిటీ ఏముండదు. యుక్రెయిన్ కన్నా దారుణం అది. జార్జియా అయినా అంతే, వియత్నాం అయినా అంతే. కాబట్టి మీరు వెళ్ళే కంట్రీస్ ఎంత స్టాండర్డైజ్డ్ కంట్రీస్, ఎంత డెవలప్డ్ కంట్రీస్, ఎంత పవర్ఫుల్ కంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. మీరు ఇలా మంచి డెవలప్డ్ కంట్రీ, మంచి స్టాండర్డైజ్డ్ కంట్రీస్, మంచి పవర్ఫుల్ కంట్రీ అంటే ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ కూడా ఇంకా అదే రేంజ్లో ఉంటుంది. మనకు కావాల్సిన అల్టిమేట్ ఎడ్యుకేషన్ అదే కదా. దట్ టు రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్ ఫర్ ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్స్, లేదంటే ఇళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళు 100 చెప్తారు. అవన్నీ మీరు చూసి మౌల్డ్ అయ్యారనుకోండి, ఆ తర్వాత మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఫ్యూచర్లో. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ వచ్చి క్రాక్ చేయలేదు అనుకుంటే టైం, మనీ అంత ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్ అవుతుంది. రష్యా ఇస్ ద వెరీ పవర్ఫుల్ కంట్రీ. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. రష్యా ఇప్పుడు ఇండియా ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం కూడా రష్యానే. ఓకేనండి. కాబట్టి అలాంటి రష్యాలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మన గాడ్ ఫాదర్ అనమాట రష్యా. ఓకేనండి. సో ఇంకో విషయం కూడా, రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలండి. రష్యాలో సరికి లైసెన్స్ ఎగ్జామ్ రష్యన్ లాంగ్వేజ్లో ఉంటుందని చెప్తున్నారండి. సార్ ఇప్పుడు రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తమిళనాడు వెళ్తారు. ఇప్పుడు ఆల్ ఇండియా కోటా ఉంది. ఆల్ ఇండియా కోటా అంటే అర్థం ఏంటి? 15% ఆల్ ఇండియా కోటా ఎందుకు ఇచ్చారు? మరి ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో కదా తెలుగు. మరి ఇప్పుడు తమిళనాడు వెళ్తారు, అక్కడ అందరూ ఇంగ్లీష్. ఇప్పుడు మీకు అక్కడ తెలుగు మాట్లాడరు కదా, ఇంగ్లీష్ కూడా మాట్లాడరు కదా. ఇప్పుడు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు వస్తారు? బేసిక్ పీపుల్ వస్తారు. అలాంటి వాళ్ళంతా అలాంటి వాళ్ళంతా ఇంగ్లీష్ మాట్లాడేస్తారు. మరి నీకు ఇంగ్లీషు తెలుగు కదా వచ్చేది, తమిళ్ రాదు కదా. మీరు ఏ హాస్పిటల్ ఇప్పుడు ఈ ఢిల్లీ అంతెందుకు సార్, మీకు మంచి స్కోర్ వచ్చింది, ఢిల్లీ ఎయిమ్స్ వెళ్ళారు. ఢిల్లీ ఎయిమ్స్లో తెలుగు మాట్లాడతారు వచ్చే పేషెంట్స్, ఇంగ్లీష్ మాట్లాడతారా? గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు కదా. మాట్లాడినా ఒకవేళ అంత ఫ్లూయెన్సీగా ఇప్పుడు మీకు మన తెలుగులో మాట్లాడినంత క్లారిటీ ఉండదు కదా, లోకల్ భాష మీద ఉన్నంత పట్టు ఉండదు కదా. మరి ఎందుకు వెళ్తున్నాడు ఇప్పుడు ఈ ఢిల్లీ ఎయిమ్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే? జస్ట్ మీరు కామన్ సెన్స్ అంతే. ఇప్పుడు తమిళనాడు బీ కేటగిరీ సీట్ ఏపీ తెలంగాణలో ₹1,00,00,000 ఉంది. ఆ తమిళనాడు, ఛత్తీస్గఢ్ లేకపోతే కేరళని వెళ్తే 70-80 లక్షలు అయిపోద్ది. వెళ్తున్నారా లేదా? మరి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదా? మీకు తమిళనాడులో జాయిన్ అయితే బీ కేటగిరీ ఎలా ఉంటుందో, లేదా ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వస్తే ఎలా ఉంటుందో సేమ్ ప్రొసీజర్. అక్కడ హిందీ మాట్లాడతారు. మీరు అక్కడ సర్వైవ్ అవ్వాలంటే హిందీ మాట్లాడాలి, హిందీ తెలిసి ఉండాలి. సేమ్ డెజర్ట్ రష్యాలో కూడా అంతే. నాట్ ఓన్లీ రష్యా అండి, కిర్గిస్తాన్ అంతే, జార్జియా అంతే, వియత్నాం అంతే. మీకు జస్ట్ ఏంటంటే అడ్మిషన్ల కోసం ఏంటంటే రష్యా మీద బురద చల్లడం తప్పితే ఏమీ లేదు. మీరు రష్యా లాంటి మంచి యూనివర్సిటీస్ రైట్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 90% అడ్మిషన్స్ క్లోజ్ అయ్యాయి. ఎవరైనా సీట్ రిజర్వేషన్స్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీస్ దొరకవు. మంచి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, వరల్డ్ ర్యాంకింగ్ బిలో 1000, 1500, 1600, 400, 500 అలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. బడ్జెట్ కూడా 30 నుంచి 35 లక్షలు ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఓకేనా? మీకు ఏదైనా రిజర్వ్ చేసుకోండి, యాజ్ ఎల్ యాజ్ పజిల్ చేసి పెట్టుకోండి. అడ్మిషన్స్ అయితే వెరీ లిమిటెడ్ అండి రష్యాలో. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్న కోసం జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.